అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఎజెండాను జగన్ ఫిక్స్ చేసి పడేసిండు. నెక్స్ట్ ఎలక్షన్ మావిగన్ వర్సెస్ అమరావతి. ఎలక్షన్ ఇంకా చాలా రోజులు ఉంది, ఇంకా 3 years ఉంది. కానీ ఈ ఎజెండా ఫిక్స్ చేస్తే గవర్నమెంట్ ఉలిక్కిపడ్డది ఒకసారి. ఎప్పుడైనా సరే అరిచే వాళ్ళు ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు. ఎందుకంటే అంత కకావికలం చేస్తున్నది ఈ ఎజెండా. ఎలక్షన్ ఎజెండా అని జగన్ ప్రకటించిన తర్వాత ఇది ఎలక్షన్ ఎజెండా అయితే టీడీపీకి చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు టీడీపీకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది, గవర్నమెంట్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది, అసలు ఎందుకు మావిగన్ అనేది బెటర్గా జనాలకు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది, అమరావతి స్టేటస్ ఏంది, అన్ని వివరాలు మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ఏపీకి రాజధాని ఇప్పటిదాకా 12 సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగి రాజధాని ఇప్పటికే ఉండాలి. ఇప్పుడు పక్కన ఛత్తీస్గఢ్, ఒడిశా ఇట్లాంటి రాష్ట్రాలన్నీ కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎక్కడైతే కొత్త రాజధాని అవసరం పడ్డదో ఎంబడే వితిన్ 2-3 yearsలోనే రాజధాని డిసైడ్ చేసుకొని అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ చేసి అది కొత్త రాజధానిగా డెవలప్ చేసిండ్రు. కానీ ఇక్కడ ఈ ఏపీకి వచ్చే వరకు ఫస్ట్ 5 years చంద్రబాబు నాయుడు టైం వేస్ట్ చేసిండు. సెకండ్ 5 years జగన్ వచ్చిన తర్వాత జగన్ ఎటు అసలు అమరావతి చేయొద్దు, వాట్ నెక్స్ట్, అమరావతి అనేది కరెక్ట్ రాజధాని కాదు అనేది జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అప్పుడు అమరావతి ఏమైతే తెలియదు కదా, ఆ తెలియని సిచ్యువేషన్లో జగన్ కూడా ఓకే అన్నాడు అప్పుడు. కానీ తర్వాత దాని లూప్ హోల్స్ అని కూడా బయటకు వచ్చేసినాయి. అమరావతి లోతట్టు ప్రాంతము ప్లస్ వర్షం వస్తే నీళ్ళు మల్లుకుంటాయి. అమరావతి చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరికీ ప్రజలందరికీ న్యాయం జరగదు రాజధానిగా. సేమ్ టైం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. 2 లక్షల కోట్ల రూపాయలు ఒక అమరావతి కట్టుకోవడానికి. అమరావతి కట్టడం అంటే జనాలకి ఇల్లు కట్టియారు, గవర్నమెంట్ ఆఫీసులు కడతారు, అక్కడ కొంత మౌలిక సదుపాయాలు కల్పిస్తారు, రోడ్లు వేసుడు, లేకపోతే ఏమైనా ఫ్లైఓవర్లు అవసరం ఉంటే ఫ్లైఓవర్లు కట్టడము, కరెంటు పోల్స్ వేయడం, ఇదే వాళ్ళు చేసేది. అయితే అది అమరావతి కాస్ట్లీ అయిపోతుంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ మనం కొంత డెవలప్ అయినాం, ఆంధ్రప్రదేశ్ కూడా బాగానే ఉంది. వాళ్ళు కూడా మనం చూస్తే జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ ఉంది, మనకన్నా ముందు ఉంది, తెలంగాణ కన్నా ముందు ఉంది. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వీళ్ళేమో ఏదో చెప్తారు కానీ అక్కడ ఎక్కువ ఉంది. అయితే తక్కువ ఖర్చుతో మావిగన్ను తీసుకురావచ్చు అనేది జగన్ ప్లాన్. ఏంటి అసలు మావిగన్ అనే దాని మీద చాలా చర్చలు జరిగినాయి. ఈ మావిగన్ అంటే ఇంకా అమరావతి అందరికి అర్థమైపోయింది. ఆంధ్ర ప్రజలందరికీ అమరావతి అనేది ఇప్పుడు ఇంకో 3 years గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండ్రు చంద్రబాబు నాయుడు. ఆ నెక్స్ట్ ఈ గవర్నమెంట్ ఉండదో తెలియదు. ఎందుకంటే అక్కడ 5 yearsకి ఒకసారి మారుస్తూ ఉన్నది గవర్నమెంట్. ఏపీలో ఒక సెంటిమెంట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ 5 years చంద్రబాబు నాయుడు ఉన్నాడు, సెకండ్ 5 years జగన్ ఉన్నాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిండు. మళ్ళీ నెక్స్ట్ 5 yearsలో మార్చే అవకాశాలు కూడా ఉండొచ్చు బహుశా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద కూడా అసంతృప్తి స్టార్ట్ అయింది గవర్నమెంట్ పైన. ఇక అమరావతి అనేది 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి చేసే బదులు మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 110 kilometerల కారిడార్ మొత్తం డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్కు అన్ని వైపుల నుంచి వాళ్ళకు న్యాయం జరిగే, ఒక రాజధానిగా న్యాయం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ పోర్ట్ కానీ, లేకపోతే ఇక్కడ ఎయిర్పోర్ట్ కానీ, విజయవాడ తర్వాత గుంటూరు హైవేస్ లింక్ కానీ ఇవన్నీ ఉండడంతో వాళ్ళకు ఆంధ్రప్రదేశ్కున్న తీర ప్రాంతమే కదా, వాళ్ళకు డబ్బులు సమకూర్చేది తీర ప్రాంతం మొత్తం. కోస్టల్ ఏరియా నుంచి బాగా గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. మనకు హైదరాబాద్ నుంచి వచ్చినట్టు తెలంగాణ వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకు మాత్రం ఆంధ్ర ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోస్టల్ ఏరియా నుంచి వస్తాయి పైసలు మొత్తం. అట్లా ఈ ఏరియా మొత్తం డెవలప్ అయితే గవర్నమెంట్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. జస్ట్ 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవచ్చు అనేది ప్రతిపాదన. ఇది ఇప్పుడు జనాల్లో పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఏదైనా స్కీమ్స్ అమలు చేయాలంటే గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు. ఏపీలో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఇస్తే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఏదో తీసుకొచ్చి ఇవ్వాలి, లేకపోతే ఏదో చేసేయాలి. ఆయన ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా, 6 గ్యారంటీలు ఏమున్నాయి ఆయన ఇచ్చిన గ్యారంటీలు, చంద్రబాబు నాయుడు ఇచ్చినాయి. సూపర్ 6 అని ఇచ్చిన కదా 6 గ్యారంటీలు. ఆ సూపర్ 6 అమలు చేయాలంటే పైసలు లేవంటున్నారు జనాలకి, నీకు పైసలు లేవు. కానీ ఈ అమరావతికి మాత్రం 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టికే రెడీ అయిపోయింది. ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచో అప్పులే, ఇవన్నీ కూడా మళ్ళీ ఏపీ జనాల మీదనే రుద్దేది, మళ్ళీ ఏపీ జనాల దగ్గర నుంచే రికవరీ చేయాలి. ఆడ 100 ఎకరాలు 1000 ఎకరాల రైతుల భూములన్నీ తీసుకోవడము, వాళ్ళకు మళ్ళీ డెవలప్మెంట్ చేసి ఇస్తామని చెప్పేసి వాళ్ళలో అసంతృప్తి రేగడము, ఇవన్నీ జరిగినాయి. కానీ ఇక్కడ మావిగన్ కనుక తీసుకుంటే అసలు ఏం అట్లాంటి
20 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు, 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. జస్ట్ 20,000 కోట్లు ఖర్చు పెడితే ఏపీకి మంచి రాజధాని. ఆల్రెడీ ఇప్పుడు మౌలిక సదుపాయాలు ఉన్నాయి, అక్కడ రోడ్లు కానీ లేకపోతే జనం ఉన్నారు, నివాస జనం ఉన్నారు. ఇప్పుడు సపరేట్గా అమరావతికి నివాసం ఉండాలి జనం, వాళ్ళందరూ వచ్చి ఇల్లు కట్టుకోవాలి, అప్పుడు అక్కడ డెవలప్ అవుతుంది. అంతే తప్ప మావిగన్ లాగా కాదు. మావిగన్ ఏమో మొత్తం ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, కోస్టల్ ఏరియా ఉంది, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, జనమంతా రోజు పొద్దుగాలేసి అక్కడనే ఉంటారు, జనమంతా నివాస ప్రాంతాలు ఉన్నాయి జనాలై, కాబట్టి ఈజీ. ప్లస్ ఈ వాన పడ్డప్పుడల్లా మోటార్లు వేసి నీళ్ళు ఎత్తిపోవాలని అవసరం ఉండదు, కొంత ఈజీ. గవర్నమెంట్ కూడా తక్కువ బర్డెన్తో అయిపోతుంది కదా 20,000 కోట్లతో, అంటే చాలా ఈజీగా. చంద్రబాబు నాయుడు కనుక నిజంగా మావిగన్ ఒప్పుకుంటే ఆయన దిగిపోయే లోపల మావిగన్ పూర్తి చేయొచ్చు, రాజధానిగా డెవలప్ చేయొచ్చు దాన్ని. ఇక డెవలప్ అనేది ఇప్పుడు ఒక రోజు, ఒక రాత్రి, ఒక పూటలా అయిపోదు, ఎక్కడ కూడా ప్రతిరోజు జరుగుతూ ఉండాలి, ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండాలి, ప్రతి గవర్నమెంట్లో జరుగుతూ ఉండాలి. కానీ అమరావతి చంద్రబాబు నాయుడు దిగిపోతే మళ్ళీ అమరావతి రాజధాని ఉండదో తెలియదు. ఏమున్నది, చట్టమే కదా చేసింది, పార్లమెంట్లో మారుస్తారు, ఇదే బీజేపీ మారుస్తుంది. ఇది కాదు ఆ ప్రతిపాదన బాగుందని. అంటే జనాలకు బెటర్మెంట్, మావిగన్ బెటర్. జనాల్లో చదువుకున్న వాళ్ళలో ఏపీలో మావిగన్ మీద మంచి అభిప్రాయం ఉంది, దాన్ని గుర్తుపట్టే జగన్ ఇదే ఎలక్షన్ ఎజెండా అన్నాడు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అసలు దీన్ని ఏమనాలి, మావిగన్ కొట్టిపడేసే అవకాశాలు లేకుండా పోయినాయి, అమరావతి అవుతుంది అని చెప్పి అమరావతిని ఆయన పూర్తి చేసే అవకాశాలు లేవు. నెక్స్ట్ ఎలక్షన్ వరకు అమరావతి ఏమవుతుంది, పూర్తి అవుతుందా, కాదు, ఎలక్షన్ ఎజెండా అవుతుంది అది. ఎలక్షన్ ఎజెండా వరకు అమరావతి ఏమైంది, ఏమి కాలేదు, ఏం కట్టిండు, ఏమి కట్టలేదు. అంతకుముందు తాత్కాలిక రాజధాని అని మొత్తం అట్ట చెక్కలతో కట్టేసిండ్రు అంతకుముందు. ఇప్పుడు ఏదో కొద్ది పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ కడుతున్నారు, కానీ అది ప్రతి వానకాలం చంద్రబాబును క్వశ్చన్ చేస్తూ ఉంటుంది అమరావతి. అసలు ఏంది మా పరిస్థితి, ఏంది నా పరిస్థితి, ఇట్లా అయిపోయింది, మొత్తం నీళ్లు నిప్పులు, జనాలు ఎవరు ఓనియరు, ఇవన్నీ ఉంటాయి అక్కడ. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్కి ఇది పక్క ఎజెండా చేస్తాడు జగన్. చాలా అడ్వాన్స్గా మళ్ళీ వేరే ఎజెండా ఫిక్స్ చేస్తారేమోనని చాలా అడ్వాన్స్గా 3 years బిఫోర్ ఇది ఎలక్షన్ ఎజెండా అని చెప్పి ప్రకటించేసిండు. దాంతో ఇప్పుడు టీడీపీ పరిస్థితి కృతిలబడ్డ ఎలకలాగా అయిపోయింది. ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అది పూర్తి చేయలేడు, పోనీ దీని మావిగను వాళ్ళ నష్టం ఏంటో చెప్పలేడు. కానీ జనాలలో మావిగన్ మీద టాప్ 1-2 స్టేజ్లో చర్చ జరుగుతుంది. కింద గ్రౌండ్ లెవెల్లో కనుక ఈ 3 yearsలో అది కూడా చేయొచ్చు వాళ్ళు. మావిగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ లాభం ఏంది, అమరావతి వల్ల నష్టం ఏంది అనేది గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో కనుక చర్చ స్టార్ట్ చేస్తే అది చంద్రబాబు నాయుడికి లేకపోతే టీడీపీకి అదొక పెద్ద ఉరిపాశం అవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి అదొక పెద్ద మామూలు వ్యతిరేకత కాదు, చాలా వ్యతిరేకత. ఆయన స్కీమ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది ఒక పెద్ద రాజధాని అనేది ఒక ఎజెండా అయితే, అందులో మావిగన్ అనేది ఒక ఎజెండా అయితే ఖచ్చితంగా అది టీడీపీకి చాలా తీవ్రమైన నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది. అందుకే వాళ్ళంతా ఉలికి పడ్డారు జగన్ స్టేట్మెంట్తో. ప్లీజ్ సబ్స్క్రైబ్.